హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారాన్ని మనం తెలుసుకుందాం. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించిన మెరిట్ జాబితాలను ఫైనల్ గా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరి మెరిట్ లిస్టులు విడుదల చేయడానికి ముందు ఎవరైతే టెట్ మార్క్స్ గతంలో ఎడిట్ చేసుకోలేదో లేదా వారి యొక్క మార్క్స్ తప్పుగా ఉన్నాయో అటువంటి అభ్యర్థులు మరి మీ యొక్క మార్క్స్ ను మార్చుకోవడానికి మరో అవకాశం, అది కూడా చివరి అవకాశంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు 12 గంటల వరకు మరి టెట్ మార్క్స్ ను మార్చుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. ఒకవేళ ఇప్పటికీ మీరు టెట్ మార్క్స్ అనేవి మార్చుకోకపోతే దానికి కేవలం మీరు మాత్రమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. టెట్ మార్కుల సవరణకు ఆఖరి అవకాశం. డిఎస్సి రాసిన అభ్యర్థులు టెట్ మార్కుల్లో ఏమైనా అభ్యంతరాలుంటే సవరించుకునేందుకు టెట్ ఎడిట్ ఆప్షన్ ఇచ్చామని, ఇది ఆఖరి అవకాశంగా భావించి గురువారం మధ్యాహ్నం 12 గంటల లోపు సరి చేసుకోవాలని డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. కాగా టెట్ మార్కుల సవరణకు ఇప్పటికే 3 సార్లు ఈ నెల 17 వరకు అవకాశం ఇవ్వగా తాజాగా 4వసారి ఎడిట్ అవకాశం కల్పించారు. దీనికి సంబంధించి మరి ఇప్పటి వరకు చాలా మంది ఇంకా అప్డేట్ కాలేదు, ఇంకా ఎడిట్ ఆప్షన్ రాలేదు అని అంటూ ఉన్నారు. మరి ప్రస్తుతానికైతే ఏపీ మెగా డిఎస్సి వెబ్సైట్ లో కూడా దీనికి సంబంధించిన అప్డేట్ అనేది రావడం జరిగింది. మరి అభ్యర్థులు ఎవరైతే టెట్ మార్క్స్ ను ఇంతవరకు మరి ఎడిట్ చేసుకోలేదో అటువంటి వారు వెంటనే ఎడిట్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు ఏపీ డిఎస్సికి సంబంధించిన వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి. ఏపీ డిఎస్సి యొక్క వెబ్సైట్ అడ్రస్ apdse.apcfss.in అనే వెబ్సైట్. మరి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసిన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మరి ఇక్కడ మనం మెసేజ్ బోర్డు లో చూస్తూ ఉన్నాం, డిఎస్సి స్కోర్ కార్డులలో టెట్ మార్కుల అభ్యంతరాలకు ఆఖరి అవకాశం. కావున అభ్యర్థులు టెట్ మార్కుల్లో ఇంకా ఏమైనా అభ్యంతరాలుంటే ఆఖరి అవకాశంగా ఆగస్టు 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సరి చేసుకోగలరు అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు మార్చుకోవాలి అని అనుకుంటున్నారో అటువంటి వారు మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్ళి మీ యొక్క టెట్ మార్కులను ఎడిట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మరి ఇప్పుడు కూడా మీరు మార్చుకోలేదంటే మరి దానికి ఏవైనా తర్వాత మెరిట్ లిస్ట్ లో మీరు వెనక ముందు అయినట్టయితే దానికి ప్రభుత్వం బాధ్యత వహించదు, కేవలం మీరు మాత్రమే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మరి ఇప్పటికే 3 సార్లు ఇచ్చి ప్రస్తుతం 4వసారి టెట్ మార్కులను మార్చుకోవడానికి అవకాశం కల్పించారు. ఇక నిన్న ఏపీ హైకోర్టు ఫస్ట్ ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించి మెరిట్ లిస్టులను విడుదల చేయండి, దాని తర్వాత కొద్ది రోజులు సమయం ఇచ్చి సెలక్షన్ లిస్టు విడుదల చేయండి అంటూ మరి ఏపీ హైకోర్టు పేర్కొనడంతో మరి ప్రభుత్వం కూడా మరి మెరిట్ లిస్టులను విడుదల చేయాలి అని నిర్ణయించినట్టు మనకు తాజాగా తెలుస్తోంది. మరి దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఏపీ మెగా డిఎస్సి అభ్యర్థుల మెరిట్ జాబితా 22వ తేదీన ఈ రోజు టెట్ మార్కులు ఎడిట్ చేసుకున్న తర్వాత వాటిని అప్డేట్ చేస్తూ మరి రేపు మెగా డిఎస్సికి సంబంధించిన మెరిట్ లిస్టులు అనేవి విడుదల చేసే అవకాశం ఉంది. మెగా డిఎస్సి అభ్యర్థుల మెరిట్ జాబితాను విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. ఈ నెల 22 అనగా శుక్రవారం మెరిట్ జాబితాను విడుదల చేయాలని భావిస్తోంది. సబ్జెక్టుల వారీగా, జిల్లాల వారీగా జాబితాలను విడుదల చేసి ఆన్లైన్ లోనే అభ్యర్థులకు అందుబాటులో ఉంచనున్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు విద్యాశాఖ జిల్లాల్లో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు డిఎస్సి నిర్వహించింది. జూన్ 6 నుంచి 30 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు అనగా ఆన్లైన్ సిబిటి పరీక్షలు జరిగాయి. అన్ని పోస్టులకు కలిపి 3,35,401 మంది 5,77,675 దరఖాస్తులు సమర్పించారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ టెట్ మార్కుల సవరణకు గురువారం మధ్యాహ్నం వరకు సమయం ఇచ్చారు. కాబట్టి మరి ఏపీ డిఎస్సికి సంబంధించిన మెరిట్ లిస్టులు రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. మరి మొదట్లో మెరిట్ లిస్టులు వద్దనుకున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు మరి మెరిట్ లిస్టులు ఎందుకు విడుదల చేస్తోంది అనే దానికి సంబంధించి ఇక్కడ వివరణ చూస్తూ ఉన్నాం. మరి విద్యాశాఖ డిఎస్సిలో మెరిట్ లిస్టులు విడుదల చేయాలని నిర్ణయించింది. పారదర్శకకు విద్యాశాఖ పెద్దపీట వేస్తోంది. జాబితాల విడుదలపై నేడు ప్రకటన.
మెగా డిఎస్సి 2025పై పాఠశాల విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితాల విడుదల విషయంలోనూ పారదర్శకతకు పెద్దపీట వేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పరీక్షలు రాసిన అభ్యర్థుల మెరిట్ లిస్టులు విడుదల చేయనుంది. తొలుత ఈ జాబితాలు వెల్లడించకుండా నేరుగా ఎంపిక జాబితా ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై అభ్యర్థుల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. పైగా మెరిట్ జాబితా లేకుండా ఎంపిక జాబితాలు ప్రకటిస్తే అనేక అనుమానాలు తెరమీదికి వస్తాయి. గతంలో గ్రామ మరియు వార్డు సచివాలయాల ఉద్యోగుల విషయంలో మెరిట్ జాబితాలు లేకుండా నేరుగా ఉద్యోగాలకు ఎంపికైన వారి పేర్లు ప్రకటించారు. అప్పట్లో ఈ వివాదంపై విమర్శలు వచ్చాయి. జిల్లాల వారీగా ఎవరు ఏ స్థానంలో ఉన్నారనే మెరిట్ జాబితా లేకపోతే తమ కంటే ఎవరు ముందున్నారు, ఎవరు వెనుకున్నారనే వివరాలు అభ్యర్థులు తెలుసుకోలేరు. ఈ నేపథ్యంలో డిఎస్సిలో మెరిట్ లిస్టు విడుదల చేయాలని తాజాగా నిర్ణయించారు. అయితే ఆ జాబితాలు ఎప్పుడు ఇస్తారు, సర్టిఫికెట్ల పరిశీలన జాబితాలు ఎప్పటి నుంచి ఉంటాయి అనే విషయాలపై గురువారం పాఠశాల విద్యాశాఖ ప్రకటన జారీ చేయనుంది. కాబట్టి ఈ రోజు మధ్యాహ్నంలోపు టెట్ అభ్యర్థులు మార్క్స్ ను అప్డేట్ చేసుకున్నట్టయితే మరి ఈ రోజు మెరిట్ జాబితాకు సంబంధించి అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్టుకు సంబంధించి పూర్తి ప్రకటన మరి విడుదలయ్యే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ మరి 22వ తేదీన మెరిట్ లిస్టు విడుదలయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక మెగా డిఎస్సి ఫలితాలపై ఉత్కంఠ. మెగా డిఎస్సి 2025 ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 16,347 పోస్టులకు మెగా డిఎస్సి ప్రకటన జారీ చేశారు. అనంతపురం జిల్లాలో 807 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జూన్ 6 నుంచి జూలై 2 వరకు పరీక్షలు జరిగాయి. ఇటీవల అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలతో కూడిన స్కోర్ కార్డు విడుదల చేశారు. వాటిపై అభ్యంతరాలు కూడా స్వీకరించారు. మెరిట్ జాబితా విడుదల చేయాల్సి ఉంది. ఈ జాబితాలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు మాత్రమే ప్రకటిస్తారు. 16 నుంచి మెరిట్ జాబితా విడుదలయ్యే అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఏ క్షణమైన ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఉపాధ్యాయుల ఖాళీలు రోస్టర్ వివరాలపై సోమవారం అమరావతిలో అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారుల సమావేశం జరిగింది. బుధవారం సర్టిఫికెట్ల పరిశీలనపై అమరావతిలో అన్ని జిల్లాల ధృవపత్రాల పరిశీలన బృందాలకు శిక్షణ జరిగింది. ఇప్పటికే పాఠశాలల్లో ఖాళీల వివరాలు సిద్ధం చేశారు. ధృవపత్రాల పరిశీలనకు జిల్లాలో 16 బృందాలను నియమించారు. ఒక్కో బృందంలో ఎంఈఓ, కంప్యూటర్ ఆపరేటర్, ఉప తహసీల్దార్ ఉన్నారు. ఈ బృందాలకు ఈ నెల 23న జిల్లాలో మరోసారి శిక్షణ ఇవ్వనున్నారు. 24న సర్టిఫికెట్లను పరిశీలించాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. మరి ఇదంతా కూడా గతంలో ఇచ్చినటువంటి సమాచారం. మరి కోర్టు ఫస్ట్ మెరిట్ లిస్టులు ఇవ్వండి అని పేర్కొంది కాబట్టి 22వ తేదీన మెరిట్ లిస్టులు విడుదలవుతాయి. దాని తర్వాత మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు సంబంధించిన వివరాలు మరి ఏపీ డిఎస్సి వెబ్సైట్ ద్వారా తెలియజేస్తారు. మరి ఆ డిఎస్సి వెబ్సైట్ ద్వారా వచ్చినటువంటి సమాచారాన్ని మాత్రమే మనం నమ్మాల్సిన అవసరం ఉంది. ఇక సర్టిఫికెట్ల పరిశీలనకు సన్నద్ధం. డిఎస్సిలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు విద్యాశాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. విద్యాశాఖ కమిషనర్ డిఈఓలను బుధవారం మధ్యాహ్నం వెబ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం డిఈఓ ప్రసాద్ బాబు విద్యాశాఖ ఏడీలు పర్యవేక్షణలతో సమావేశం అయ్యారు. కమిషనర్ ఆదేశాల మేరకు శనివారం సర్టిఫికెట్ల పరిశీలన బృందాలకు శిక్షణా తరగతులు నిర్వహించి ఆదివారం అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని అన్నారు. నగర శివారులోని ఎరా ఇంటర్నేషనల్ పాఠశాలల్లో ధృవపత్రాల పరిశీలనకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేయడం జరిగింది. కాబట్టి మరి ఇది ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి డెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.